హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. మన గత ఎపిసోడ్లో పత్రి మేడం గారితో పాటు వారి యొక్క పెద్దమ్మాయి ప్రణీత గారి యొక్క అనుభవాలు, ఎస్పెషలీ వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ డేస్ అండ్ తను మెడిటేషన్లకు వచ్చిన విధానం అండ్ పిఎస్ఎస్ఎం స్టార్ట్ అవ్వకముందు ఆ ఒక ఫౌండింగ్ స్టోన్ పడ్డ ఒక ఆ జ్ఞాపకాలు, సో వాటన్నిటితో పాటు ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్స్, ఒక ఇద్దరు గ్రేట్ ఎన్లైటన్ మాస్టర్ వాళ్ళతో పాటు ఒక జర్నీలో తను నేర్చుకున్న విషయాలు, ఒక స్వతహాగా ఒక బాన్ మాస్టర్ కంప్లీట్గా చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో కూడా అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ విషయం కావచ్చు, అండ్ ఇంట్లో జరిగే ఒక వాతావరణంలో ప్రతి ఒక్క స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ చిన్నతనంలోనే 4 years అప్పుడు ధ్యానం మొదలుపెట్టి చాలా న్యాచురల్గా ఆ ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఆ చిన్నప్పటి నుంచే తను అలవాటుగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ ఆ ఒక జర్నీలో భాగంగా ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు, ఎస్పెషల్లీ హీలింగ్ పరంగా. పత్రి మేడం గారు ఏదైతే ఒక 18 hours 20 hours మెడిటేషన్ ద్వారా వచ్చిన ఒక హీలింగ్, ఒక పవర్స్ పరంగా ఒక సఫర్ అవుతున్న ఒక టైంలో, సో వాటిని విశ్లేషిస్తూ దాని ద్వారా తను ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చింది. సో హీలింగ్ అనేది కేవలం స్వతహాగా ధ్యానం ద్వారా చేసుకోవాలి, కానీ ఇలాగా కాదన్న ఒక విషయాలు నేర్చుకోవడమే కాకుండా అండ్ ఊజా బోర్డ్ ద్వారా ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఎన్నో స్పిరిచువల్ ప్రిన్సిపల్స్తో వారి మధ్యన పెరుగుతూ, సో గత ఎపిసోడ్లో తన యొక్క వివాహ వేడుక ఎలా మొదలైంది అనే ఒక అంశం దగ్గర మనం చర్చించుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి ఇంకా ఎన్నో విషయాలు, ఒక ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్తో జర్నీ అనేది చాలా ఇన్స్పైరింగ్గా, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఆ విశేషాలన్నీ ప్రణీత గారితో పాటు పత్రి మేడం గారితో ఈరోజు ఇంకొన్ని పేజీలు తెలుసుకునే ఒక కార్యక్రమం యొక్క స్వర్ణామృతం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ విశేషాలని ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుందని కోరుకుంటూ నౌ వెల్కమ్ పత్రి మేడం. మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం వన్స్ అగైన్. ఎస్, అక్క, వెల్కమ్ టు స్వర్ణామృతం అగైన్. థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా మీ జర్నీని ఒక ఎపిసోడ్లో కుదించలేకపోయాం, అండ్ అది కుదించలేం కూడా. సో అందుకని దిస్ ఎపిసోడ్ ఆల్సో వీ వాంట్ టు కంటిన్యూ విత్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ గ్రాండ్ మాస్టర్స్. విత్ ప్లెజర్. సో లాస్ట్ ఎపిసోడ్లో మీ చైల్డ్హుడ్ డేస్ కానీ ఒక బబ్లీ ఎనర్జీస్తో పాటు అండ్ మీరు మీ నానమ్మ గారి దగ్గర అండ్ సార్ దగ్గర అండ్ మేడం గారి దగ్గర అందరి దగ్గర కూడా వాళ్ళ బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకొని అండ్ ఆ జర్నీలో లాస్ట్ ఎపిసోడ్లో మీ ఒక మ్యారేజ్ దగ్గర ఇప్పుడు స్మాల్ కామా, అవును, చెప్పడం కూడా ఒక పక్కన మేడం ట్రై చేస్తున్నా సరే మ్యారేజ్ ట్రయల్స్ అంతా కూడా మీరు సార్ దగ్గర ఆ ఫ్రీ స్పేస్ ఉండడంతో అక్కడ చెప్పడం, అండ్ అక్కడి నుంచి మేడం గారి దగ్గరికి మళ్ళీ ఎలా వచ్చిందనే విషయంలో మనం అక్కడితో స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే. సో మేడం సార్కి చెప్పారు తను, సో సార్ వచ్చేసి మీకు చాలా నీట్గా చాలా మెల్లిగా పిలిచి చెప్పారని చెప్పారు. సో హౌ డి ఫీల్ మేడం అప్పుడు? ఆ పక్కనే మీరు ట్రయల్స్లో ఫుల్ చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారు. అంటే నేను ఊహించలేదు అచ్చా, ఇట్లాగా జరుగుతుంది అని ఊహించలేదు. ఊహించింది హ్యాపెనింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే కొంచెం ఫస్ట్ ఆశ్చర్యపోయాను, ఫీల్ అయ్యాను, నాకెందుకు చెప్పలేదు అని. ఓకే, నేను ఇంత ట్రయల్స్ చేస్తున్నప్పుడు నాకు చెప్పాలి కదా అన్నట్టు. అది ఆ తర్వాత ఒక వండర్ఫుల్ అసైన్మెంట్, మ్యారేజ్ అసైన్మెంట్. అది చాలా బాగుంది.
వండర్ఫుల్ మేడం. ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. యా. సో బిఫోర్ మ్యారేజ్ దే హ్యావ్ టు గెట్ మెచ్యూర్డ్ విత్ కంప్లీట్ ఎమోషనల్ బ్యాలెన్స్ కావచ్చు, ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి మైండ్లో రావాలి. ప్రిపేర్ అయితే తప్ప ఒక రిలేషన్షిప్ని జస్టిస్ చేయలేం. ఓకే. అది చెయ్యాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ మనకి మెడిటేషన్ తాలూకు ఇది ఉండాలి, స్ప్రెడింగ్ ఉండాలి. ఇవన్నిటికీ ఒక 6 months, అట్లీస్ట్ 6 months, మినిమం 6 months పెట్టుకుంటే అప్పుడు వాళ్ళ ప్రయాణం అనేది బాగుంటుంది. ఇవేమీ లేకుండా ఇవన్నీ పక్కన పెట్టి, అఫైర్స్ అన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే అది చేస్తారో అప్పుడు ఇంకా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అది. సో అక్క ఇప్పుడు ఆ టైంలో ఆ 6 months మీరు ఒక విగరస్గా చాలా చాలా సిన్సియర్గా, ఈవెన్ 6 months కంప్లీట్ లిక్విడ్స్తో అనేది మళ్ళీ కూడా అక్కడ మీకు పెట్టుకున్న ఒక డిసిప్లిన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, సో మీకు కాబోయేవారు శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఆయన ఫీలింగ్ ఎలా ఉండేది మీ యొక్క అసైన్మెంట్ల పరంగా, మీ సపోర్ట్ పరంగా కావచ్చు? వాట్ వాజ్ హిస్ థాట్స్? ఆయనకి ఇవన్నీ కామన్, ఎందుకంటే ఆయన మా డాడీ ఇద్దరు కలిసి కూడా ధ్యానం నేర్పించేవాడు హైదరాబాద్ మొత్తంలో తిరిగి. ఇద్దరు బైక్ మీదే, ఓకే, బైక్ మీదే బాగా తిరిగేవారు అనమాట. 96, 97 ఆ టైంలో బాగా తిరిగేవారు. అక్కడ ఇక్కడ బుక్స్ పంచేవారు, ధ్యానం చెప్పేవారు. స్పిరిచువాలిటీ అంతా 2-wheeler స్పిరిచువాలిటీ అయిపోయింది అప్పుడు. ఓకే. ఇద్దరు కలిసి వెళ్ళి పానీపూరి తినడాలు, అలా దే బికేమ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్ అయ్యారు. దాని తర్వాత ఈ అసైన్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి పెద్ద ఒపీనియన్ లేదు, ఎందుకంటే అంత పెళ్లి మీద ఎక్కువ ధ్యాస ఉండేది. ఓకే. ఎలా చెప్పాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఏంటి, అదంతా అదే ఎక్కువ ఉండేది తప్పితే నేను నా పని చేసుకుంటూ వెళ్ళాను. తను ఏంటంటే తను యాక్చువల్గా అప్పటికి ఇంజనీరింగ్ కొన్ని 2-3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడు అది క్లియర్ చేయడంలో తను పడ్డారనమాట. ఓకే. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి అవి కూడా పాస్ అయ్యాడు. అది కూడా ఎంత అద్భుతంగా పాస్ అయ్యాడంటే తను 60 మంది సప్లీస్ రాస్తే తను ఒక్కడే పాస్ అయ్యాడు. సో అదొకటి అనమాట, నాకైతే వండర్ అది. సో తను ఆ పనిలో ఉన్నారు, నేను ఈ పనిలో ఉన్నా. సో మీ ఇద్దరికి కామన్గా ఒక ఎక్కడ ఒక పాయింట్లో మీరు మీ వేవ్ లెంత్ కలిసిందాక అసలు? ఫ్రెండ్షిప్. ఓకే. ఎట్లా అంటే మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. మా ఇద్దరి థింకింగ్ ప్యాటర్న్ కానీ వేవ్ లెంత్ కానీ బాగా మ్యాచ్ అయింది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకునేవాళ్ళం, జడ్జ్ చేయకుండా. వావ్. జడ్జ్ చేయకుండా ఉండేవాడు కదా ఇంటికి. సో ఫస్ట్లో ఏంటంటే నేను అంత అటెన్షన్ పే చేసేదాన్ని కాదు. అంటే న్యూటన్ వాళ్ళ బావ కదా, సో న్యూటన్ వల్ల తను ధ్యానంలోకి వచ్చాడు. ధ్యానంలోకి వచ్చినందువల్ల పత్రిక తను పరిచయం అయ్యారు. సో అలాగా మెల్లిమెల్లిగా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు అనమాట. అంత ధ్యాస పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే అప్పుడు నేను బీకామ్ చదువుతుండే. సో చదువుతున్నప్పుడు అంత ధ్యాస పెట్టలేదు, కానీ మెల్లిమెల్లిగా ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది మెల్లిమెల్లిగా ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ బేస్డ్ మీదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను నాకు తెలిసి ప్రతి రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీ ఇద్దరిలో ఉన్న ఫ్రెండ్షిప్ ఇద్దరి ఒక డిస్కషన్లో ఎటువంటి జడ్జిమెంటల్ ఒక ఎటువంటి లేదు కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది మీకు బాగా కుదిరింది కంప్లీట్గా ఇద్దరు. ఓకే. వండర్ఫుల్. అంటే ఈ అమ్మాయి ఇలా చేసింది కాబట్టి ఇది, ఆ అబ్బాయి అలా చేశాడు కాబట్టి అలా ఏంటంటే మనకు ఒక జడ్జ్మెంట్స్ పాస్ చేసేసుకుంటాం, చెప్పక్కర్లేదు కానీ మైండ్లోనే జడ్జ్మెంట్స్ పాస్ చేసేసుకుంటాం. సో అలా జడ్జ్మెంట్స్ లేకుండా జస్ట్ ఒక ఒక ఫ్రెండ్ లాగా అర్థం చేసుకుని, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేకుండా అలాగా ఆ ఫ్రెండ్షిప్ అలా కుదిరిపోయింది. సో అట్లా అది మాకు బాగా నచ్చింది, ఫ్రెండ్షిప్ అనేది బాగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ 6 months తర్వాత మీ మ్యారేజ్ కూడా ఒక ధ్యానమా యజ్ఞంలో జరిగింది మేడం, అక్కడే కదా, కర్నూలు కదా మేడం? సో ఆ టైంలో మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ
ఒక యజ్ఞంలో ఒక మ్యారేజ్ ఎస్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఒక ఫస్ట్ మ్యారేజ్ అది. అంటే మన పిఎస్ఎంలోనే దట్ ఈస్ ద ఫస్ట్ యా ఫస్ట్. పిరమిడ్ మ్యారేజ్. యా ఓకే. అంటే అది ప్రతి అంశంలో కూడా మేడం సారు ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేశారు మేడం. ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేశారు. అండ్ ఒక బిఫోర్ మ్యారేజ్ కంటే ముందు ఎలా ఉండాలి, అండ్ మ్యారేజ్ ఒక పీరియడ్ మ్యారేజ్ అనేది ఎలా Yes. జరుగుతుంది ఏంటనేది. సో ఆ టైంలో కంప్లీట్గా ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు అంతా కొత్త కదా మేడం? కొత్త అసలు నాకు నిజం చెప్పాలంటే అలా కాకుండా నాకు మంచి మ్యారేజ్ కావాలని నా కోరిక ఉండేది. నాకుండేది అలాగా. అంటే ఇప్పుడు గుడ్డికి ఎలా చేసామో అలాగా దానికి కూడా ఉండాలని చాలా ఉండింది, కానీ జరగల. నేను బయట పెట్టలే అది. నాకు ఇద్దరు కాస్మిక్ ప్లాన్లో భాగం అయిపోయారు మేడం. అది చాలామందికి ఒక దారి చూపించే విధంగా. సో వాట్ యూ ఫీల్ అక్క? నాకు నా పెళ్ళి ఇలా కావాలి అలా కావాలి ఆడంబరంగా కావాలి సెలబ్రేషన్ కావాలి, నాకు అట్లాంటివి ఏం లేకుండా. ఓకే, యు ఆర్ ఫైన్ విత్ దట్? ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నాకు అవన్నీ ఉంటే ఓకే, లేకపోయినా కూడా ఓకే. సో ఐఎమ్ ఓకే విత్ బోత్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా చేయాలనుకుంటే అలాగే కానివ్వండి, లేదు సింపుల్గా కంటే ఓకే సింపుల్గా కానీ నో ప్రాబ్లం. ఓకే, ఐఎమ్ ఓకే విత్ బోత్. మీకు సినిమాకి ఇద్దరికి సేమ్ సేమ్ అలా ఉండింది. సేమ్. సో యాక్సెప్టెన్సీ లెవెల్ అనేది మీకు స్వతహా చిన్నప్పటి నుంచే ఉంది అది బాగా. యా మదర్ దగ్గర నుంచి వచ్చింది. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. యా. సో అక్కడక మీకు తర్వాత మీ అమ్మమ్మ గారు కానీ నాన్నమ్మ గారితో కానీ మీకు ఒక స్పెషల్ బాండేజ్, ఎస్పెషల్లీ నాన్నమ్మ గారితో? ఎస్పెషల్లీ నాన్నమ్మ. ఎందుకంటే అమ్మమ్మతోటి ఉండేది, వీకెండ్స్ వెళ్ళేదాన్ని. బేగంపేటలో ఉండేవారు వాళ్ళు అప్పుడు, లాదిన్ అపార్ట్మెంట్స్లో. సో వీకెండ్స్ అన్న లేకపోతే సమ్మర్ హాలిడేస్ అన్న వెళ్ళి విజిట్ చేసి వచ్చేవాళ్ళము. ఉండింది, బాండేజ్ ఉండింది, కానీ కంపారిటివ్లీ చూస్తే నాకు మా నాన్నమ్మతో ఎక్కువ. ఓకే ఓకే. తో అది సో ఆ చిట్ట చివరి రోజుల్లో యు ఆర్ దేర్ అనేది అవును, వీ కేమ్ టు నో. అండ్ ఆ టైంలో ఎలా బ్యాలెన్స్ చేశారు అక్క మొత్తం కంప్లీట్గా? అమ్మమ్మనా నాన్నమ్మని? నానమ్మ తను షీ వాజ్ నాట్ దేర్. నేను లేను అప్పుడు. మీరు అసలు అప్పుడు ఏమైందంటే 2006 డిసెంబర్ 21 ఆవిడ పోయారు. ఆ టైంలో మేమందరం కలిసి ట్రిప్కి వెళ్ళాం మధ్యప్రదేశ్. ఓకే. అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి వెళ్ళాం అనమాట. ఆవిడ 21 చనిపోయారు. 20th రాత్రి నాకు ఏడుపు, ఏడుస్తూనే ఉన్న రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నా. సీనుకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నావు అని. అంటే అన్నోయింగ్లీ మీకు తెలుస్తుంది? అన్నోయింగ్లీ నేను ఏడుస్తూనే ఉన్నా. అది కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు లోపల ఏమవుతుందో ఏంటో నాకే తెలియట్లేదు, ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు. ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాను. నెక్స్ట్ డే రాజు, డాడీ డ్రైవర్ రాజు, అతన్ని ఒక్కరే మొబైల్ పనిచేస్తుండింది హిల్ స్టేషన్ అక్కడ, బిఎస్ఎన్ఎల్ కాబట్టి. సో రాజు వచ్చి చెప్పాడు నాన్నమ్మ పోయారని. ఇంకా చూడు అక్కడి నుంచి పట్టుకొని బండి వేసుకొని నాగ్పూర్ వైపు ఇంకా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. అక్కడి నుంచి సో ఫ్లైట్ ఎవరో బుక్ చేశారు. బుక్ చేస్తే ఇంకా అది మళ్ళీ 1 hour డిలే అయింది. ఓకే. ఇంకా నేను ఏడుపు ఫుల్ ఏడుస్తున్నాను. ఎయిర్పోర్ట్లోనే పబ్లిక్ ఫోన్ బూత్ ఉంటుంది కదా, అప్పుడు మొబైల్స్ లేవు. సో పబ్లిక్ ఫోన్ బూత్ పట్టుకుని ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. మమ్మీ ఏమో అదేమో ఏడుస్తుంది ఏదేదో చెప్పు అంటే మళ్ళీ డాడీ ఫోన్ అవుతాడు. డాడీ ప్లీజ్ డాడీ, నేను ఎట్లన్నా తనని లాస్ట్ ఇంకా చూడాలి, ప్లీజ్ 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 అని ఏడుస్తూనే ఉన్నాను నేను. సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు? హైదరాబాద్ వచ్చారు. మా అత్తగారు పోయినప్పుడు నిజంగా 4 2 ఆడపిల్లలు, 2 అల్లుళ్ళు, 2 కొడుకులు, 2 కోడళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. 6 నెలల నుంచి మా బావగారు ముందరే వచ్చేసారు.
అచ్చా, ఓకే. అంటే ఆవిడ ఒంట్లో బాగాలేదని చెప్పి వచ్చారు యాక్చువల్లీ. బట్ 6 నెలలు అక్కడ ఉండిపోయారు అందరూ. ఆవిడ అంత ప్రెషియస్ వాళ్ళకి. సావిత్రమ్మ గారు. Yeah. సో మీరు వచ్చేవరకు వచ్చేవరకు అంత అవ్వలేదు. డాడీ ఏం చేశారో తెలుసా? డాడీ ఏం చేశారంటే ఇంటి నుంచి శ్మశాన ఘాట్ వరకు ఆ మామగారు ఒక వ్యాన్లో పెట్టారు బాడీని. అడుగడుగున ఆపుతూ అందరి చేత మెడిటేషన్ చేయించడం, అడుగడుగున ఆపుతూ మెడిటేషన్ చేయించడం, అడుగడుగున ఆపుతూ మెడిటేషన్ చేయించడం. ఎందుకు? నాకు 1 hour డిలే అయింది కాబట్టి. సో ఆ 1 hour డిలే అయినందుకు ఆయన అలా చేస్తూ ఉన్నారు. నేను వచ్చేదాకా వ్యాన్ లోపలికి వెళ్ళలేదు. డాడీ అక్కడే కూర్చుని ఉన్నాడు. చూడుపో అన్నాడు అంతే. సో వ్యాన్ ఎక్కాను, ఆవిడని చూశాను, ఇంకా నాకు అవ్వలే, ఏడుస్తూనే ఉన్నాను ఇంకా నేను. సో యాక్సెప్ట్ ఆవిడ చేశాను. పోయినప్పుడు కూడా అనమాట ఇంటి ముందర ఆవిడ బాడీని పెట్టారు, ఇంటి బయట గేట్ బయట. ఇంకా తీసుకెళ్ళడానికి రెడీగా పెడితేను చుట్టూ మన మాస్టర్స్ అంతా వచ్చేసారు. వచ్చేస్తే ఇంకా ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన స్పిరిచువాలిటీ చెప్తూ ఆయనకి ఏంటంటే ఇంట్లో ఎవరు ధ్యానం చెయ్యరు, ధ్యానం తెలీదు అనే కోపము, ఉక్రోషం ఇవన్నీ కలిపిన ఫీలింగ్స్ ఉన్నాయి సార్కి. ఓకే. దానికి చాలా అది లోపల అమ్మపోయిన బాధ, బయటికి వీళ్ళు ఇలా ఉన్నారనే బాధ, రెండు కలిపి ఎంతసేపు మాట్లాడారు తెలుసా? ఒక పావు గంట, అర్ధ గంట మాట్లాడారు గట్టిగా. అది గొంతు కూడా జీరపోయింది ఆయనది చెప్తుంటే. నేను ఇంక ఇంటికి నేను రానని చెప్పేసేసి అట్నుంచి అటే వెళ్ళిపోయారు. ఎక్కడికి? స్పిరిచువల్ ఇండియాకి వెళ్ళి అక్కడ నుంచి షిర్డీలో ధ్యానయజ్ఞం ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు ఆయన. రాలే ఇంటికి, ఆ శ్మశాన ఘాట్ నుంచి. శ్మశాన ఘాట్ నుంచి అటు నుంచి అంటే సో మీకు చూపించేసి అటు నుంచి అంటే వెళ్ళిపోయారు. అట్లయితే చూపించి లేదు, అంతా కాల్చేది ఉంటుంది కదా, అంతా అయ్యాక వెళ్ళారు ఆయన. అదే అదంతా మొత్తం అదంతా శ్మశానంలో ఏదైతే జరగాల్సిందో మొత్తం అయినాక, అన్నీ అయినాక చూసుకుని వెళ్ళారు. అంటే మళ్ళీ ఇంటికి రాలా. ఓకే. సో ఈ అటాచ్మెంట్ అయితే ఎక్కువగా మీరు ఫీల్ అయిందంటే మీ నాన్నమ్మ గారి గురించి, అంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కాసేపు దూరంగా వెళ్ళినా, లేకపోతే ఒక థియేటర్కు ఒక వైజాగ్ వరకు వదిలిపెట్టిన తర్వాత స్కూల్ కోసం హైదరాబాద్లో మేడం వాళ్ళు కర్నూలులో ఉన్నప్పుడు కూడా అది ఆ ఫీల్ లేదు. బట్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో మటుకు ఈ ఫీల్ ఎమోషనల్. ఓకే, వండర్ఫుల్. సో అక్క, ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మీ జర్నీ మేడం గారితో, ఆ జర్నీలో ఒక ప్రాజెక్ట్ ఇనిషియేషన్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో మీరు తీసుకున్నారు కంప్లీట్గా. సో ఆ టైంలో మీరు తీసుకున్న ప్రాజెక్ట్స్ పరంగా సో మేడం ఒక సపోర్ట్ ఎలా ఉండేది మీకు? అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు తీసుకునేవాళ్ళు ఒక స్పిరిచువల్ రెవల్యూషన్లో భాగంగా మన పిఎస్ఎస్ఎం గురించి? మమ్మీ సపోర్ట్ ఎప్పుడు ఉండేది, ఏ చేసినా కానీ మమ్మీ సపోర్ట్ బాగా ఉండేది. ఎస్పెషల్లీ స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేస్తామంటే మమ్మీ సపోర్ట్ ఇంకా చాలా మంచిగా ఉండేదన్నమాట. ఓకే. సో 2005లో శ్రీనివాస్కి టార్కం పరిచయం అయ్యారు. అది ఎలా అంటే ఒక చిన్న ఈమెయిల్ రాశారు, రాయంగానే లైబ్రరీ సెట్ పెద్దగా మూటలుగా వచ్చేసాయి బుక్స్. ఓకే. ఇంక అప్పటి నుంచి ఆయన చదవడం మొదలుపెట్టారు. అండ్ స్వాధ్యాయ యోగా అనేది యాక్చువల్గా డాడీనే ఇచ్చారు పేరు. ఓకే. ఈయన స్టార్ట్ చేసింది కాదు. సో ఆయననే ఇచ్చారు. సో ఆయనని ఫాలో అయ్యకుంటూ మేమిద్దరం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇవేంటంటే ఇవన్నీ బుక్స్ చదువుతూ ఇవన్నీ మన తెలుగు ప్రజలకు వెళ్ళాలి, తెలుగు ప్రజలు అందరు చదవాలి ఈ బుక్స్ అని చెప్పేసి అదొక ప్రాజెక్ట్ స్వాధ్యాయ యోగాని స్టార్ట్ చేసి 2009 నుంచి మేము టార్కమే కాదు, చాలామంది ఆథర్స్, గ్రేట్ ఆథర్స్ బుక్స్ ఉన్నాయి, అవన్నీ తెలుగులో అనువదించుకుంటూ మేము అన్నీ ఇప్పటిదాకా దాదాపు 70 పుస్తకాలు చేసాం.
ఓ ఇంగ్లీష్ టు తెలుగు. ఇంగ్లీష్ టు తెలుగు. వండర్ఫుల్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా మీరు శ్రీనివాస్ రెడ్డి గారు చూసేవాళ్ళు అంతే. కంప్లీట్గా, అంటే టార్కమ్ సైడ్ అండ్ వాళ్ళ యొక్క సపోర్ట్తో కంప్లీట్గా. సో పర్మిషన్స్ కావచ్చు, పబ్లికేషన్ పరంగా కావచ్చు. సో మొదటి నుంచి కూడా మీకు లిటరేచర్ పరంగా ఇంట్రెస్ట్ లెవెల్ ఉండిందాక, లేకపోతే ఆల్రెడీ కమింగ్ టు కంప్లీట్ ఒక లిటరేచర్ టాస్క్లో? లిటరేచర్ అంటే నాకు పెద్ద బుక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన ఇంట్రెస్ట్ వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సో నాకేంటంటే ఫస్ట్ బుక్ చదివింది ఉమెన్ టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్. చాలా బ్రిలియంట్ బుక్ అది. ప్రతి స్త్రీయే కాదు పురుషుడు కూడా చదవాల్సిన బుక్ అది. సో ఆ బుక్ ఫస్ట్ నాకు కావాలి అనేది చెప్పి అందుకని స్త్రీయే వెలుగు అనే బుక్ తీసాం. ఓకే. స్త్రీయే వెలుగు ఆ బుక్ వెంటనే నిమిషాల్లో వెళ్ళిపోయింది బుక్. అంత బాగా నచ్చింది అందరికీ. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం జర్నీ. ఇది రాయల్టీస్ పే చేయడం కానీ, పర్మిషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎవరెవరైతే ఈ అనువదించడు ప్రోగ్రాము లేకపోతే ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ లేకపోతే ఆ బుక్ని రీప్రింట్ చేయడం అట్లా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారో ఖచ్చితంగా అందరూ పర్మిషన్స్ తీసుకుని రాయల్టీస్ కట్టి మరీ చెయ్యాలి. అది మేము ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం. ఏది కూడా పర్మిషన్ తీసుకోకుండా, కాపీరైట్స్ పర్మిషన్ తీసుకోకుండా, రాయల్టీస్ పే చేయకుండా మేము ఒక్క పుస్తకం కూడా మేము అనువదించలేదు. ఓకే. కంప్లీట్ ఒక ఏదైతే లిటరేచర్ పరంగా లీగల్ ప్రొసీజర్ ఉందో అది ఫాలో అవుతాం. అది ఫాలో అవ్వాల్సిందే, ఓకే. ఓకే. తప్పదు అది. సో అది అంతా ఫాలో అవ్వకుండా అవంతా ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నేను చూసుకునేదాన్ని. పబ్లిషింగ్, ట్రాన్స్లేషన్ వర్క్ అంతా తిని చూసుకునేవారు. ఓకే. ఓకే. అలా ఈమెయిల్స్ రాయడం కానీ, రాయల్టీస్ కట్టడం కానీ, పర్మిషన్స్ తీసుకోవడం అవంతా నా వంతు. అలా మేము ఇద్దరం పంచుకున్నాం. ఓకే. మేడం, స్త్రీయే వెలుగు నిజంగా ఆ బుక్ ఒక మన పిఎస్ఎస్ఎంలో చాలా ఫాస్ట్ అయ్యా. ఎన్నిసార్లు రీప్రింట్ చేసినా కూడా గబగబాగా వెళ్ళిపోయినాయి అవి. అంత మంచి బుక్ అది. దాంట్లో అసలు గురించి ఎంత బాగా రాశారు. అది ఫస్ట్ బుక్ కాదు, ఫస్ట్ బుక్. అసలు నిజంగా మేడం ఆ బుక్ గురించి మనం డిస్కస్ చేయడం ఇట్స్ ఫెంటాస్టిక్ మూమెంట్. చెప్పాలంటే మనం స్వర్ణామృతం అంటేనే ఇట్స్ కంప్లీట్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. సో అటువంటి ప్రోగ్రాంలో స్త్రీయే వెలుగు అనే ఒక ఫస్ట్ బుక్ పిఎస్ఎస్ఎంకి రావడం ఉంది. స్త్రీయే వెలుగు కాక ఆ బుక్లో మీకు నచ్చిన బాగా పాయింట్ ఏదైనా ఒకటి షేర్ చేసుకున్నాక అందరు ప్రేక్షకులతో. స్త్రీ అంటే హృదయం. ఓకే. హృదయం అంటే ఆత్మ. సో స్త్రీ అనేది ఎలా ఉండాలి, తనకి కావాల్సిన సద్గుణాలు ఏంటి, అసలు స్త్రీతత్వం అంటే ఏంటి, పురుషతత్వం అంటే ఏంటి అనేది చాలా బాగా రాశారు దాంట్లో. స్త్రీతత్వం అంటే బేసిక్గా హృదయంలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ప్రేమ, కరుణ, అందరినీ ఒకేలాగా చూసే ఒక చూపు, సూర్యుడిలాగా. ఓకే. టార్చ్ అంటే వెలుగు, అంటే సూర్యుడిలాగా. సూర్యుడు ఎట్లయితే అందరి మీద ఒకేలాగా ప్రకాశితం అవుతాడు, అలాగే స్త్రీ ఉండాలి. సో కరుణ కానీ, ఒక ఇచ్చే తత్వం కానీ, ఉదారత్వం కానీ, ఆ మమత చూపించడం కానీ, అన్నీ చూపించడం కానీ, ఇట్లా అన్ని చాలా కోణాల నుంచి ఒక స్త్రీ, ఒక కంప్లీట్ స్త్రీ ఎలా తయారవ్వాలనేది క్యారెక్టరిస్టిక్స్, అంటే ఆ గుణాలన్నీ ఎలా అలవర్చుకోవాలి, ఓకే, ఎలా మనము మన హృదయాన్ని మనము పరిశుద్ధం చేసుకోవచ్చు అనేది బాగా రాశారనమాట. అది నాకు చాలా నచ్చింది. సో అక్కడి నుంచి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కనెక్ట్ అయింది, ఇంకా డీప్గా కనెక్ట్ అయిపోయింది. ఓకే. సో ఆ ఇంట్యూషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం వచ్చింది కాబట్టి, కానీ నాకు అర్థం కాలేదంటూ. అర్థం కాకపోయేసరికి ఇది కొంచెం క్లారిటీగా బాగా చెప్పేసరికి నాకు అక్కడ కనెక్ట్ అయిపోయింది. సో నేను బలవంతంగా ఇది ఖచ్చితంగా తెలుగులో రావాలి, అందరికీ వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ బుక్ అదే తీయించినాం. సో ఈ బుక్ స్త్రీలకు ఎంత ఉపయోగమో పురుషులకు కూడా అంతే ఉపయోగం అని చెప్పారు. సో వాళ్ళకి ఎలాగా ఇది మనకు పాయింట్స్ వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటుందా ఈ బుక్? ఎందుకంటే ఇప్పుడు పురుషుడు అన్న స్త్రీ అన్న ఇద్దరిలో స్త్రీతత్వం ఉండాలి, ఇద్దరిలో పురుషతత్వం ఉండాలి. ఓకే. సో పురుషులు స్త్రీతత్వాన్ని ఎలా పెంచుకోవచ్చు వాళ్ళలో వాళ్ళు,
ఆ కరోనా కానీ అలా సాక్రిఫైస్ కావచ్చు, ఎస్ సర్వీస్ కానీ సర్వీస్, సెల్ఫ్లెస్నెస్ కానీ పేషెన్స్ టాలరెన్స్. టాలరెన్స్, దట్ ఇస్ 100%. పేషెన్స్ టాలరెన్స్ అంటే సహనము ఓపిక. ఆ సహనాన్ని ఓపికని మనం అలవర్చుకోవచ్చు. ఒక 360 డిగ్రీస్ యాంగిల్లో మనం ఒక పరిస్థితిని చూసి ఎలా మనము అర్థం చేసుకుని దాంతో మనం పేషెంట్గా ఎలా ఉండొచ్చు అనేది దాంట్లో బాగా రాస్తుంది. ఓకే. కంపాషన్, లవ్, జనరాసిటీ, హ్యూమిలిటీ అంటే అణకువతో ఎలా ఉండాలి, ఎంత సాధించినా అణకువతో ఎలా ఉండాలి, గ్రౌండెడ్గా ఎలా ఉండాలి, అదంతా దాంట్లో ఆ బుక్లో రాస్తుంది. సో దిస్ అ బుక్ మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి అక్కడ ప్రాజెక్ట్ బాగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. చాలా మేడం, ఈ క్వాలిటీస్ అంతా కూడా చెప్తూ ఉంటే ఆ క్వాలిటీస్, బిల్టిన్ క్వాలిటీస్ మీలో అలా ఉండిపోయాయి మేడం. అబ్జర్వ్ యూ, ఫీమేల్లో అయితే ఈ పురుషతత్వం ఎక్కువ ఉంటుందో ఇవి తగ్గిపోతాయి. అచ్చా, మాస్కులైన్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయనుకో, ఫెమినైన్ క్వాలిటీస్ తగ్గిపోతాయి. ఓకే. ఎక్కడైతే ఇప్పుడు మేల్లో కూడా ఎక్కువైతే ఫీమేల్ క్వాలిటీస్ ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు, రెండూ సమానంగా ఉండాలి. ఓకే. ఏది ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. మళ్ళా ఆడవాళ్ళు మాస్కులైన్ క్వాలిటీస్ ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుంది, అధికారము మొగాళ్ళలాగా బిహేవ్ చేయడము, డామినేట్ చేయడము, ఇవన్నీ వచ్చేస్తాయి. మాట వినకపోవడము, హస్బెండ్తో రిలేషన్షిప్ మంచిగా ఉండకపోవడము, ఇవన్నీ ఉంటాయి. ఓకే. మరి ఇప్పుడు మగవాళ్ళలో ఫెమినైన్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయనుకో, అప్పుడు వాళ్ళు ఆడవాళ్ళలాగే బిహేవ్ చేస్తారు. అంటే అణుకువగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, వైఫ్ ఏది చెప్తే అది వింటుంటారు. ఎవరు ఏది చెప్పినా, వైఫ్ అనే కాదు, ఇంట్లో వైఫ్ ఉంటుంది కాబట్టి వైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, అలా ఉంటారు. కనుక రెండు కూడా ఈక్వల్గా ఉంటేనే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీని ముందరికి తీసుకెళ్ళగలరు. ఏది ఎక్కువగా ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు మనకి పిఎస్సిఎంలో సార్ మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం, అట్ సేమ్ టైం అంటే ఆయనకి తెలిసి అర్థమైంది ఇప్పుడు ఫీమేల్ ఎంత భరిస్తుంది అనేది అర్థమైంది ఆయనకి. ఎందుకంటే చూశారు ఫ్యామిలీలో. ఓకే. ఓకే. యా, ఆయన చూసి అర్థం చేసుకున్నారు. కనుక ఫీమేల్ ఎంత భరించగలదు, ఎట్లా అంటే టు ది ఎక్స్టెంట్ భరించగలదు, బియాండ్ ది ఎక్స్టెంట్, టు ది కాదు, బియాండ్ ది ఎక్స్టెంట్ భరించగలదు. అండ్ చాలా ప్రోగ్రామ్స్లో కూడా మేడం మహిళలు ధ్యానం, శాకాహారం చేసి సరిపోతుంది, కానీ పురుషుల్లో నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ దానికంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఇందాక స్త్రీయ వెలుగు ఆ బుక్లో నుంచి చెప్పిన అంశాలు, ఒక టాలరెన్స్ కావచ్చు, పేషెన్స్ అండ్ ఒక సాక్రిఫైస్, ఒక కరుణా హృదయం, ఇవన్నీ కూడా ఆ క్వాలిటీస్ బిల్టిన్ క్వాలిటీస్లో ఉంటుంది ఫీమేల్స్. ఇదంతా. సో పురుషులకు వచ్చేసరికి ఆ క్వాలిటీస్ వాళ్ళు ఒక అర్ధనారీశత్వం కష్టపడాలి. వీళ్ళు కష్టపడక్కల్లా, ఒరిజినల్గా ఉండే క్వాలిటీస్ అవి. ఓకే. నేను చూసాను మేడం చాలాసార్లు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్లోనే ఆల్ మెన్ ఆర్ స్టూపిడ్ అని ఎన్నిసార్లు చెప్పారు సార్. ఆయనకు అర్థమైపోయింది. నిజంగా ఒక స్త్రీలకి పిఎస్ఎస్ఎంలో మహిళా ధ్యాన చక్రాలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా జరిగాయి. నేను అదంట ఇప్పుడు ఇచ్చారు, బాగానే ఉంది, గర్వంగా మేము చెప్పుకుంటాం మహిళా ధ్యాన మహాచక్రం అని. కానీ దాన్ని ఎంత బాగా ఆర్గనైజ్ చేసాము, దాంట్లో కనపడింది మా ఎక్స్పర్టైజ్. ఇంటిని ఎంత బాగా చూసుకుంటామో, ఒక బాధ్యతని ఇస్తే ఆడది అంత బాగా చూసుకోగలదు. అది భూమండలంలో ఒక షిఫ్ట్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది మేడం. సార్ కూడా చాలాసార్లు చెప్పారు. నౌ ఇట్స్ కంప్లీట్ ఒక
ఆ ఫెమినిన్ ఎనర్జీ అనేది ఇప్పుడు ఒక పెద్ద షిఫ్ట్ జరగబోతుంది ఈ భూమండలంలో ఎస్ అనేదానికి ఒక పిఎస్ఎస్ఎం ఈజ్ అ గ్రేట్ యా రెవల్యూషన్ రెవల్యూషన్ ఇది ఆ డైరెక్షన్లో. యా అండ్ మీరు ఆ స్త్రీయే వెలుగు బుక్ని పిఎస్ఎస్ఎంకి పరిచయం చేయడం అండ్ వీటి ద్వారా ఆ ఫెమినిన్ ఎనర్జీని అందరికీ తెలియజేసేలా చెప్పిందంటే స్వాధ్యాయ యోగానే మేడం. ఎస్ ఆ బుక్తో మీరు స్టార్ట్ చేయడం ఇట్స్ రియలీ వండర్ఫుల్ అది. అండ్ ఇందాక మనకి మహిళా ధ్యానమా చక్రాలు కానీ వీటన్నిటిలో కూడా మీ యొక్క స్వాధ్యాయ యోగ ప్రాజెక్టుతో పాటు వీటన్నిటిలో కూడా మీరు టేకింగ్ మేజర్ పార్ట్ ఒక గడిచిన కొన్ని సంవత్సరాలుగా. అండ్ వాట్స్ యువర్ ఫీల్ అక్క ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఈ యొక్క ఫెమినిన్ ఎనర్జీ షిఫ్ట్, ఈ యొక్క ఈవెంట్స్? యాక్చువల్గా ఏంటంటే ఫెమినిన్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వట్లేదు, మాస్కులిన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. అంటే మనం జనరల్గా ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం ఏమనుకుంటే స్త్రీలు మగవాళ్ళని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు, మగవాళ్ళని డామినేట్ చేయడానికి ట్రై డామినేషన్ అనేదే పురుషతత్వం. ఓకే. ఫెమినిన్ కాన్సెప్ట్లో అసలు లేనే లేదు డామినేషన్, కంట్రోల్ లేదు, డామినేషన్ లేదు. ఓకే. సో ఇది ఏంటంటే మాస్కులిన్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఫెమినిన్ ఎనర్జీ వస్తుంది, రెండు ఉంటాయి, ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే. ఇప్పటిదాకా ఇట్స్ అ మ్యాన్స్ వరల్డ్ అంటాం, పురుషుల లోకం, పురుషుల ఇది అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే ఫెమినిన్ ఎనర్జీస్ వచ్చి రెండింటిని బ్యాలెన్స్ చేసి ఆ ఎనర్జీస్ మనలో ఉన్న ఎనర్జీస్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. వావ్. ఓకే. సో అలాగా బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, రెండు ఉండాలి. స్త్రీలు మైండ్ని డెవలప్ చేసుకోవాలి, పురుషులు హృదయాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే మైండ్ హీరో, హార్ట్ హీరోయిన్ అనమాట. ఇద్దరు ఉంటేనే సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనమాట. సో అలాగా. వావ్, సూపర్ ఎగ్జాంపుల్ మేడం. అదే సినిమా. ఇలా చెప్తానే అర్థమవుతుంది. మామూలు సో జనం వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ లీడ్ రోల్స్, యా ఎక్కువ తక్కువ కాదు, ఎక్కువ కాదు. సో ఇప్పుడు హీరోయిన్ రోల్ కూడా పెంచారు. సో అంతమందికి వచ్చిన ఒక పాటలకి అక్కడ వచ్చే ఉండేదన్నమాట. సో ఇప్పుడు హీరోయిన్ కూడా హీరోకి ఈక్వల్ రోల్గా ఇస్తున్నారు, ఇప్పుడు ఈక్వల్ రోల్గా ఇవాళ రేపు అదే ఇస్తున్నారు. ఓకే. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అది యాక్చువల్గా ఎవరో ఇవ్వట్లేదు, అలా జరుగుతోంది. ఎవరో ఇస్తే తీసుకునేది కాదు అది. ఓకే. ఓకే. అలా జరుగుతోంది అంటే అదే యాక్చువల్గా ఉండాల్సినది. సో అదే కాన్సెప్ట్స్ తీసుకుంటున్నారు కూడా, ఫీమేల్ని ప్రొజెక్ట్ చేసే కాన్సెప్ట్స్. సో వీటిలో ఈ యొక్క మెడిటేషన్ ఎలా వాళ్ళకి రీచ్ చేస్తుంది అంటే ఈ యొక్క ఫెమినిన్ ఎనర్జీని పెంచుకునే విధంగా అండ్ ఈక్వల్ బ్యాలెన్స్ చేసే విధంగా మెడిటేషన్ ఎలాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అక్క? మెడిటేషన్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మెడిటేషన్ చేస్తే హార్ట్కి కనెక్టెడ్ అవుతారు. హార్ట్కి కనెక్టెడ్ అయినప్పుడు కాస్మిక్ ఎనర్జీతో పాటు మనము పైనుంచి వచ్చిన విజ్డమ్ కానీ నాలెడ్జ్ కానీ కూడా తీసుకుంటూ ఉంటాం హయ్యర్ మాస్టర్స్ దగ్గర నుంచి. సో అలా తీసుకుంటున్నప్పుడు మన హృదయంలో కూడా కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నింపుకోవాలి. కంపాషన్ కానీ, లవ్ కానీ, పేషెన్స్ కానీ, టాలరెన్స్ కానీ, సాక్రిఫైస్, సర్వీసు, సెల్ఫ్లెస్నెస్, ఇవన్నీ చాలా లిస్ట్ ఉంది. జనరాసిటీ అంటే ఉదారత్వం, అణకువ, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా మన లైఫ్లో అలవర్చుకుంటూ ఉండాలి. ధ్యానంలో ఏంటంటే మనకన్నీ మనం నింపుకుంటాం, కానీ ప్రదర్శించేది ఎక్కడ? ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఓకే. ఇప్పుడు నాలో ప్రేమ ఉందని నాకు నేను ఎలా ప్రూవ్ చేసుకుంటా? సో అలాగా మనము ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అవన్నీ మన ప్రాక్టికల్ లైఫ్లో మనం అప్లై చేసుకుంటే అప్పుడు మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది. దట్స్ వేర్ మెడిటేషన్ విల్ హెల్ప్ దెమ్. హెల్ప్ ఫస్ట్ గెట్ కనెక్టెడ్ టు ది హార్ట్. ఓకే. దాని తర్వాత హార్ట్కి కావాల్సిన సద్గుణాలన్నీ మనం నింపుకుంటూ దాన్ని బయటికి వచ్చిన తర్వాత దాన్ని మనం అందరికీ పంచాలి. కరుణ కానీ, ఆప్యాయత కానీ, మమత కానీ, ఆ ఉదారత్వం కానీ, అణకువ కానీ, సాక్రిఫైస్ కానీ, సర్వీస్ కానీ, సెల్ఫ్లెస్నెస్ కానీ,
ఓకే. అన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లో మనము చేయాలి. వండర్ఫుల్ మేడం. సో దిస్ వేర్ ద హోల్ ఎర్త్ విల్ బి Yeah. బ్యాలెన్స్డ్ ఎస్. కంప్లీట్గా. సో అక్క ఇప్పుడు ఈ ఈ జర్నీలో సో రీసెంట్గా మీరు ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కూడా తీసుకున్నారు, దట్ ఈస్ స్వాగ్. ఓకే. సో ఈ సందర్భంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా సో మీ రీసెంట్ బేబీ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. బేబీ అది డెఫినెట్గా నా బేబీనే. అది స్వాగ్ అనేది ఒక ర్యాండమ్ ఐడియా, అంటే ఏదో ఊహించిన కాన్సెప్ట్ అది. అంటే నాకు జనరల్గా ఏంటంటే ఎవరైనా వాటర్ వేస్ట్ చేస్తుంటే నాకు అస్సలు నచ్చదు. అచ్చా. నచ్చదు. అది ఎప్పటి నుంచో ఉంది, మా మా మమ్మీకి తెలుసు. అన్న మేడం. ఎవరైనా కానీ వాటర్ తిప్పి అలా వేస్ట్ చేస్తూ వాళ్ళ అంట్లు తోముతుంటే వాటర్ ఎక్కువ వదిలేసారంటే వాళ్ళకి పడతాయి. అవునా. ఆ. ఓకే. సో వాటర్ వేసేది నాకు అసలు నచ్చదు ఎవరన్నా కానీ. ఓకే. సో అలా పెట్టుకుని మనకి ఒక కాన్సెప్ట్ ఎందుకు తయారు చేయకూడదు? ఎన్వైరన్మెంట్ కూడా నేచర్ కూడా ఆత్మనే కదా. సో మనము ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రకృతి సేవ కూడా చెయ్యాలి, అది మన బాధ్యత. ఓకే. అది ఎందుకంటే అది కూడా లోక కళ్యాణం కిందకి వస్తుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి పనికొచ్చేటట్టు వస్తుంది. ఓకే. సో అది ఏంటంటే అందరూ కలిసి నీటిని వృధా చేయకుండా మొక్కలని నాటుతూ మన ప్రకృతిని మనమే పరిరక్షించుకోవాలి. అంటే నేచర్ రిసోర్సెస్ ఏమాత్రము డ్యామేజ్ అవ్వకుండా అది నెక్స్ట్ జనరేషన్స్కి అవి అలాగా ఉండిపోవాలనేది దట్స్ యువర్ ఇంటెన్షన్. డెఫినెట్లీ. ఓకే. ఎందుకంటే మనము అందరం ఈ ఒక్క జన్మ గురించి ఆలోచిస్తాం. ఓకే. మళ్ళీ మనం పుట్టాలి, మనకి ఎలాంటి భూమి కావాలి. ఓకే. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి నేను మళ్ళీ పుడతా. నా పిల్లలు అంటే నా పిల్లలు అని కాదు, భూమి మొత్తం నా పిల్లలు కాబట్టి ఆ పిల్లలకి నేను పుట్టినప్పుడు నాకు భూమి ఎలా కావాలి? ఓకే. నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకోవాలి కదా. సో భావితరాలకి అందరికీ కానీ మనం ఇది చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి నేను వెళ్ళాను అనమాట. ఇది స్టార్ట్ చేసింది ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడాక మీరు స్టార్ట్ చేసింది? నవంబర్ 2020. సో వీటి యొక్క యాక్టివిటీస్ ఎలా ఉండబోతుంది ఇంకా ఫ్యూచర్లో, ఈ స్వాగ్ యాక్టివిటీస్? ఇది స్వాగ్ అనేది ఒక వెబ్సైట్ కూడా ఉంది, letswag.org అని. దానివల్ల ఏంటంటే అందరికీ తెలుసు వాటర్ వేస్ట్ చేయకూడదు, మొక్కలు నాటాలని అందరికీ తెలుసు, తెలియదని కాదు ఇక్కడ. కానీ యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకోవడానికి ఒక ఎరుక అనేది నేను స్ప్రెడ్ చేస్తున్నాను, అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాను. యాక్షన్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు మనకి జ్ఞానం ఒక్కటే కాదు, దాన్ని మనం విజ్ఞానం చేయాలి. వావ్. సో అది మనం చేయడానికి మన చేతిలో ఉంది, అది మన చేతిలో కాంది నేనేం అనట్లేదు. ట్యాప్ తిప్పు ఉంది, మూయడం మన బాధ్యత. సో ఇలాగా యాక్షన్ని నేను యాక్షన్ కోసం ప్రాధాన్యపడుతున్నా. అందరూ వీటిని ఒక టాప్ ప్రయారిటీగా తీసుకొని సో దే హావ్ టు పుట్ ఇన్ టు ద ప్రాక్టీస్. అంతే. అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఏమాత్రం అదొక క్యాజువల్గా తీసుకోకుండా అక్కడ అవేర్గా ఉంటే చాలు చేయాలి. అండ్ ఏదైతే వనాలు ఉన్నాయో మన ఫారెస్ట్, దాన్ని కూడా ఏదైతే మనం మొత్తం నరికేస్తున్నారు చెట్లు, దాంట్లో కూడా వెళ్ళి నాటాలి. ఓకే. ఓకే. ఎక్కడెక్కడ వీలైతుందో అక్కడ చెట్లు నాటండి, ఇంట్లో మొక్కలు పెట్టుకోండి, ఫారెస్ట్లని తయారు చేద్దాము. మనం యానిమల్స్కి పక్షులకి ఇల్లుని తయారు చేసిద్దాము. వావ్. ఓకే. మనం ఇల్లు కట్టుకున్నాము, మనకు ఒక ఇల్లు ఉంది, వాటికి ఇల్లు ఎక్కడుంది? సో యానిమల్స్కి పక్షులకి ఇల్లుని కట్టిద్దాం మై డియర్ మాస్టర్స్ అంటున్నాను నేను. సో అది మీకు మొదటి నుంచి ఎక్కడో ఒక సబ్కాన్షియస్లో అది రన్ అవుతూ ఉంది. యువర్ కంప్లీట్ ఎన్నో సంవత్సరాలుగా
బట్ మీరు దాని ఒక ప్రాజెక్ట్ రూపంలో ఇప్పుడు యా పెట్టడం జరిగింది. నేచర్ అంటే చాలా ఇష్టం, నేచర్లో టైం స్పెండ్ చేయడం అన్నా చాలా ఇష్టం. అందుకని So, yeah. మనం ఎక్కడో హాలిడే కావాలంటే ఎక్కడో ఊటీనో కొడైకెనాలో కర్ణాటకనో వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే అక్కడ గ్రీనరీ ఉంది కాబట్టి. మనం ఉన్న చోటనే గ్రీనరీ ఎందుకు సృష్టించుకోవచ్చు ఓకే. అలాగే. సో మేడం, ఈ యొక్క ఎల్డర్ డాటర్ పరిణీత గారు మీ చిన్నప్పటి నుంచి చూస్తాం. ఒక చెప్పాలంటే మీరు ఒక డాల్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు చిన్నప్పుడు. డాల్ లాగే ఉండేది చూడ్డానికి కూడా. దానికి ఒక డాల్ ఉండేది, అది నోట్లో తిత్తి పెడుతున్నంతసేపు గమ్మున ఉండేది. తిత్తి తీయంగానే అని ఏడ్చేది. సో అక్కడ నుంచి మేడం షీ హస్ కమ్ టు ఇన్ అ బిగ్ స్కేల్ బిగ్ స్కేల్. అండ్ మూమెంట్ని మొదటి నుంచి కూడా చూస్తూ అండ్ మీకు సపోర్ట్గా ఉంటూ అండ్ సార్తో పాటు అన్ని అక్కడ యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నా కూడా ఎప్పుడు ఎక్కువగా బయటకు వచ్చేవాళ్ళు కాదండి. బయటకు వచ్చేవారు, ఇద్దరు కూడా బయటకు వచ్చేవారు కాదు. సో వాళ్ళ రోల్ ఏదో వాళ్ళు చేయడం, మళ్ళీ సైలెంట్గా ఇన్నర్ జర్నీలోకి వెళ్ళిపోయేవాళ్ళు అంత కంప్లీట్గా. ఇందాక అంటే సోషలైజ్గా అవుతారు, అట్ సేమ్ టైం ఇన్నర్ జర్నీలో కూడా అదే ఫీల్ వెరీ కంఫర్టబుల్. నవకాంత్ కూడా చెప్పాడు చూడు, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా పత్రికారి దీంతో పైకి రాలా, వాళ్ళు స్వయంగా పైకి వచ్చారు. ఒక ఇమేజ్ కానీ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు వాడుకోలే, వాళ్ళు ఎప్పుడు పవర్ చూపించుకోలే నేను సో అండ్ సో అని. అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దే హ్యావ్ grown up themselves individually. ఓకే, ఇండివిజువల్గా ఎదిగారు వాళ్ళు. మన స్వాగ పట్టుకో, లేకపోతే స్వాధ్యాయ పట్టుకో, లేకపోతే ఏదన్నా ధ్యానం పట్టుకో. అప్పుడు 6 months మరి మ్యారేజ్ స్ప్రెడ్డింగ్ ఒక లేడీ ఏమాత్రం ఒక ఎక్కువగా మెడిటేషన్ లేని టైం, ఇంకా అప్పుడు అంత ఇంకా స్ప్రెడ్డింగ్ కూడా లేని టైం కదా మేడం. ఆ లేని టైంలో వాళ్ళంతా శ్రద్ధగా మాట విని చేసి, దే ఆర్ వెరీ ఒబీడియంట్, ఐ కెన్ సే. ఈవెన్ దో షీ సేస్ దట్ ఐఎమ్ ఇండివిజువల్, షీ ఈస్ వెరీ ఒబీడియంట్ అట్ ద సేమ్ టైం. ఓకే. సో ఈ యొక్క స్వాగ్ అనే ప్రాజెక్ట్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు. అవును. సో దాని గురించి ఐ ఫీల్ సో గుడ్ రియల్లీ. ఇట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ నవ్ డేస్. అందరూ కూడా నీళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడము, చెట్లని నాశనం చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రతి చోట. ఓకే, ప్రతి చోట జరుగుతున్నాయి. దాన్ని ఆపే బాధ్యత ఎవరో ఒకళ్ళు భుజాన్ని వేసుకోవాలి. భుజాన్ని వేసుకున్న వాళ్ళే మొయ్యారు, అందరు భుజాల మీద వేస్తారు అవి. ఓకే, అంతే కదా, అందరూ చేస్తే కదా. మేడం ఇది ఏదన్నా కానీ ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు పిఎస్ఎస్ఎంఏ ఉంది, ఆయన ఒక్కరే జెండా పట్టుకొని తిరిగితే అవుతుందా? ఇంతమంది మీరంతా కలవలేదా? కలిస్తే కదా ఇంత ముందరికి వెళ్ళింది. అలాగే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని పైకి రాలే. ఇండివిజువాలిటీ అనేది ది హ్యాబిట్. సో అక్క, ఇప్పుడు మీ గురించి చెప్పారు, మీ జర్నీ ఆఫ్ కంప్లీట్ మీ చిన్నతనం నుంచి ఇప్పుడు స్వాగ్ వరకు అంతా ఓపెన్గా, అంటే స్వర్ణామృతం అంటేనే చాలా మేడం మొత్తం కర్టెన్స్ అన్ని ఓపెన్ చేసేసారు, అంత నిక్కచ్చిగా ఉండేదన్నమాట. సో ఈ యొక్క స్వర్ణామృతం మేడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సెంచరీకి దగ్గరలో వెళ్తున్నారు మేడం. సో ఈ స్వర్ణామృతం గురించి ఈ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, ఈ జర్నీస్ అవంతా కూడా వింటున్నప్పుడు కానీ, మేడం ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు కానీ, ఈ చేయడం ఇవంతా కూడా మీ ఎలా ఉంది అక్క? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ ఆన్ ఇట్? గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇది అసలు చెప్పాలి, ఎప్పుడో చెప్పాలి, లేట్ అయిపోయింది, కానీ అయినా జరిగింది, అది నాకు హ్యాపీ. ఈ ఐడియా మా డాడీకి రావడం ఇంకా హ్యాపీ. ఎందుకంటే తను చెప్పే స్టోరీలో డాడీ స్టోరీ కూడా వచ్చేస్తుంది.
అవును. సో డాడీది కూడా మొత్తం అందరికీ తన వైపు లైఫ్ కూడా అందరికీ తెలుస్తోంది. తను ఎంత బాధపడ్డారు, తను లైఫ్ ఎలా ఉండింది, ఎలా గడిపారు, ఆ ఉద్యోగం మానేసినప్పుడు ఎలా ఇబ్బందులు పడ్డారు, అవన్నీ తన వైపు నుంచి అందరికీ తెలుస్తోంది. సో తన పర్స్పెక్టివ్, తన ఆలోచన పద్ధతి, ఆలోచన విధానం కానీ తను ఎలా ఫీల్ అయింది, ఏమి ఎమోషన్స్ ఉన్నాయి, పిల్లల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ మొత్తం తన వైపు స్టోరీ అంతా మనకు తెలుస్తుంది. అది గ్రేట్. అండ్ దానికంటే గ్రేట్ ఏంటంటే తను ఓపెన్ అప్ అయింది. ఓకే. స్టోరీ ఉంది, చెప్పాల్సింది ఉంది, కానీ అంత ఈజీ కాదు. ఒక స్త్రీకి ఓపెన్ అప్ అయ్యి అన్నీ చెప్పేసుకోవడం చాలా కష్టం. అలా ఓపెన్ అప్ అయ్యి చెప్పిందంటే ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ హర్ ఇలా అంతా చేసినందుకు. సో స్వర్ణామృతం ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ. ఏం నచ్చింది నీకు దాంట్లో? నువ్వు ఓపెన్ హార్ట్గా అన్నీ చెప్పడం, నువ్వు నిన్ను కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసుకోవడం, దానికి చందు హోస్ట్గా ఉండడం నాకు ఇంకా చాలా నచ్చింది. ఎందుకంటే తను అంత నీకు స్పేస్ ఇచ్చాడు, ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు, కానీ ఆ కంఫర్ట్ ఇచ్చారు, క్రియేట్ చేశారు కాబట్టి నువ్వు బాగా చెప్పగలిగినావు. కరెక్ట్. సో సమ్ ఆఫ్ ద క్రెడిట్ ఆర్ 40% 50% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు చందు. డెఫినెట్లీ. సో ఆ చందు వల్ల మిగతావన్నీ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు తీసుకురాగలిగావు. అది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. సో నువ్వు చెప్పడం కానీ ఓపెన్ అప్ అవ్వడం కానీ నాకు నచ్చింది. తను ఇంటర్వ్యూ చేసే విధానం కూడా నాకు చాలా నచ్చింది. సో అందుకనే స్వర్ణామృతం సూపర్ హిట్ అయింది. థ్యాంక్స్ అక్క. అండ్ డెఫినెట్గా ఈ జర్నీ అనేది మేడం చెప్పడంతో అంత ఓపెన్గా చెప్పడం వల్ల చాలామంది మహిళలు కూడా సో వాళ్ళుగా రిఫ్లెక్ట్ అయ్యారు. అండ్ ఎక్కడైతే వాళ్ళు అక్కడ లాక్ అయి ఉన్నారో మేడం ఎక్స్పీరియన్సెస్ ద్వారా, మేడం ఒక విజ్డమ్ ద్వారా చాలామంది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన ఎక్స్పీరియన్సెస్ చాలామంది షేర్ చేసుకోవడం జరిగింది. కడతాల్లో కానీ కనిగిరిలో కానీ ఇక్కడంతా కూడా. సో దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ ద పీపుల్. వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అసలు తన స్టోరీ విని వేరే వాళ్ళు అరే నాకు ఇంత చిన్న ఇబ్బందికి నేను అంత బాధపడ్డానా. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఆవిడ అంత భరించింది, ఆవిడే అంత ఉదారంగా ఉన్నప్పుడు నాకు ఇంత చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎందుకు అంత బెంగపడుతున్నాను, ఎందుకు అంత బాధపడుతున్నాను, నాకెందుకు నా మీదే నాకు జాలి. మన స్త్రీలకు ఏంటంటే ఎక్కువ సెల్ఫ్ పిటీ ఉంటుంది. నా మీదే నాకు జాలి, అది పోవాలి. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరి మనుషులకి కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలని మనము ఓవర్కమ్ చేసుకుంటూ దాన్ని సాధించుకుంటూ మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి తప్పితే మనం దాన్ని పట్టుకుంటూ ఎంతసేపు ఏడ్చినా ఏడుస్తూనే ఉంటాం. సో అదొకటి మానేసి మనల్ని మనం గెలుచుకుంటూ పోవాలి అనేది మనం స్త్రీలుగా మనం నేర్చుకోవాలి. సో అది తన స్వర్ణామృతం ద్వారా అందరికి తెలుస్తోంది. అందరికీ కష్టాలు ఉంటాయి, గెలుచు అని చెప్పి తన స్టోరీ తోటి ఇన్స్పైర్ చేసింది మనందరినీ. నేను చెప్పిన కథలు ఎలా ఉన్నాయి? వెరీ ప్రాక్టికల్. అసలు లైఫ్లో అప్లై చేయాల్సినవి నీ స్టోరీసే. నీ స్టోరీస్లో ఏంటంటే ఇన్నర్ మీనింగ్లు చాలా ఉంటాయి. ఆ ఇన్నర్ మీనింగ్లు కనుక్కొని సరిగ్గా అర్థం చేసుకొని నేర్చుకుంటే కనుక చాలా 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 బాగుంటుంది ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేసుకుంటే. ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలి. తన స్టోరీ చెప్తోంది, ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పట్లా. మనకేదో పంచతంత్ర టేల్స్, చందమామ టేల్స్ కావవి. మన జీవితంలో ఏదైతే అలవర్చుకోవాలో, ఎవరికి ఏ మెసేజ్ కావాలో ఆ మెసేజ్ వాళ్ళకి అందాలో అలా చెప్పింది. సో ఇట్స్ కంప్లీట్ డే టు డే లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఏంటనేది స్టోరీస్ బాగా క్యాచ్గా ఉన్నాయి మేడం. దే కెన్ అండర్స్టాండ్, కామన్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, వెరీ ఈజీలీ. అండ్ వాట్ ఆల్ మన అనలైజేషన్ ఒకటి, దాని గురించి ఒక స్టోరీ గురించి వి అనలైజ్. సో అది స్పిరిచువల్ వైపుకే వెళ్తుంది అండ్ లెర్నింగ్ వైపుకే వెళ్తుంది. ఎందుకంటే తను పిఎస్ఎస్ఎం నుంచి పిఎస్ఎస్ఎంని ఆవిర్భావం నుంచి చూసింది. ఎస్.
పిఎస్ఎస్ఎం ఎలా పెరిగింది, ఏ ఏ స్టేజెస్లో పెరిగింది, ఏ ఏ మనుషులు వచ్చారు, ఏ మనుషులు పోయారు, ఎవరెవరు ఎలాంటి వారు అంతా తెలుసు తనకి. సో కాబట్టి ఆ స్టోరీస్ అన్నీ మనకి సంబంధించినవే. మాది ఆ స్టోరీ మన కోసం ఉన్నప్పుడు మనం ఎలా తీసుకుంటాం అనేది మన ఇష్టం. ఓకే, ద వే ఆఫ్ రిసీవింగ్. రిసీవింగ్ అది నా గురించి అయిండొచ్చు, కానీ నేను ఎలా తీసుకుంటున్నాను. సో దీని ద్వారా మనం ఒక మాస్టరీని మనం సంపాదించుకుంటాం. మాస్టర్ని సంపాదించుకుంటాం. సో మాస్టర్ అని అంటాము. మాస్టర్ అంటే ఎవరు? నువ్వు చెప్పు చందు, మాస్టర్ అంటే ఎవరు? మాస్టర్ అని ఎవరంటే తెలుసుకున్న సత్యాన్ని ఫాలో అవ్వడం అనేది. ఓకే, We have to నా implement it. నా ఒపీనియన్ ప్రకారం మాస్టర్ ఎవరంటే, నీ శరీరాలని నువ్వు జయించినప్పుడు నువ్వు మాస్టర్ అవుతావు. ఓకే, నీ ఫిజికల్ బాడీని, నీ ఇమోషనల్ బాడీని, నీ మెంటల్ బాడీని, నీ హార్ట్ని ప్యూరిఫై చేసుకున్నప్పుడు నువ్వు మాస్టర్ అవుతావు. సో ఫిజికల్ బాడీని జయించినావా, నువ్వు ఫిజికల్ బాడీ మాస్టర్వి. ఇమోషనల్ బాడీని జయించినావా, నువ్వు ఇమోషనల్ బాడీ మాస్టర్వి. మెంటల్ బాడీని జయించినావా, నువ్వు మెంటల్ బాడీ మాస్టర్వి. హార్ట్ని ప్యూరిఫై చేసావా, నువ్వు గ్రేట్ మాస్టర్. సో నువ్వు దేనికి మాస్టర్? నాకెలా తెలుస్తుంది? ఓకే, నీకే తెలియాలి నువ్వు దేంట్లో మాస్టరు. అలాగా ప్రతి మనిషి కూడా తనని మాస్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. పత్రికలు అందరినీ మాస్టర్ అని పిలుస్తారు. ఎందుకు? మాస్టరీని చేసుకో, నిన్ను నువ్వు మాస్టర్ చేసుకో అని చెప్పడం. అది నిన్ను నువ్వు అధిగమించుకో. ఆ ఈగోని తీసేయి, ఆ గ్రీడ్ని తీసేసేయి, ఆ సెపరేటిజంని తీసేసేయి. ఇవన్నీ తీసేస్తూ ఏవైతే అలవర్చుకోవాలో అవన్నీ అలవర్చుకుంటూ నిన్ను నువ్వు మాస్టర్ చేసుకో అని చెప్పడం. అది మాస్టర్ అంటే. న్యూ డెఫినేషన్ మేడం, చాలా బాగుంది. సో మాస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ. స్పిరిచువల్ అంటేనే హార్ట్. హార్ట్, యా. ఫర్ మీ హార్ట్ ఈజ్ సోల్. హార్ట్ ఈజ్ సోల్. సోల్ అంటేనే హార్ట్. ఎందుకు పత్రిక గారు కూడా చెప్పారు, మహిళా ధ్యానం చక్రం ఆ రోజు ఫస్ట్ టైం మేము అనౌన్స్ చేస్తున్నప్పుడు హార్ట్ ఈజ్ సోల్, సోల్ ఈజ్ హార్ట్ అన్నారు. ఓకే, హార్ట్ ద్వారానే మీరు ఆత్మకి వెళ్తారు. ఇప్పుడు మనము గుడికి వెళ్తాము చందు, గుడికి వెళ్తాం, చెప్పులు వేసుకుని వెళ్తామా, చెప్పులు బయట విడిచి వెళ్తామా? బయట విడిచి వెళ్తాం. ఎందుకు? వీ హ్యావ్ టు గో టు ద సెంటర్. వీ హ్యావ్ టు గో టు ద సెంటర్. ఎందుకంటే చెప్పులకంతా మట్టి, బుడద, చెత్త అన్నీ అంటుకుని ఉంటుంది కాబట్టి. సో మనలోన చెత్తగా ఉన్నప్పుడు మనం గుడికి వెళ్ళలేము. ఓకే, మనలో ఉన్న చెత్త అంతా తీసి పక్కన పడేసి మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటే అప్పుడు గుడికి ఎంటర్ అవ్వగలము. సో అలాగా మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అహంకారాన్ని పెంచుకోకుండా, ఇంకా ఆ గ్రీడ్ని కానీ, ఆ పవర్ దాహం కానీ అన్నీ పెంచుకోకుండా మనము అణకువగా ఉంటూ మనల్ని మనం జయించుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు మనం ఆ గుడికి వెళ్తాం. లేకపోతే ఆ తలుపులు మూసుంటాయి మనకి. బాగుంది మేడం, చాలా చాలా బాగుంది. చాలా బాగా. ఫెంటాస్టిక్ కాన్సెప్ట్. ఒక మాస్టరీ పరంగా కావచ్చు, ఎస్, అండ్ మనల్ని మనం తెలుసుకునే ప్రాసెస్లో మనం అన్ని ప్యూరిఫై చేసుకొని వెళ్ళాలి. యా, ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ప్యూరిఫై అవుతూ వెళ్ళాలి కంప్లీట్గా. ప్యూరిఫై అవ్వకపోతే నీకు ఎంట్రీ లేదు అక్కడ. లేదు, యా. టికెట్ ఇవ్వరు నీకు. నువ్వు వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, భూమి మీదకి వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, ప్యూరిఫై రా, చెప్పులు వదిలేసిరా, నీలో ఉన్న చెత్తను వదిలేసిరా. మనం ఎంతవరకు చెత్తను పట్టుకుని కూర్చుంటామో అంతవరకు మనం వెళ్ళాం ఆ గేట్ దాటి. మన చేతుల్లో ఉంది కదా అది. దానికి ధ్యానము, స్వాధ్యాయము అన్నీ తోడ్పడతాయి. ఓకే. సో మేడం, ఈరోజు స్వర్ణామృతంలో మీ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్తో పాటు ఒక స్పిరిచువల్ విజ్డమ్, ఎస్, బ్రహ్మాండమైన విజ్డమ్ వచ్చేసింది మేడం.
ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా కావచ్చు అండ్ ఒక ఫెమినైన్ ఎనర్జీ పరంగా. అదే ఉంచందు. ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో ఆ పత్రి గారి ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, చేస్తారు, అప్పుడు మాట్లాడతారు. ఓకే. అంతేగాని ఇవన్నీ పక్కన పెట్టి ఊత మాటలు కాదు. మనం మాట్లాడిన మాటలలో ఎప్పుడు వెళ్తుంది ఇంకోళ్ళ హార్ట్కి. మనం మాట్లాడితే ఎందుకు వింటారు, మనం అవి పాటిస్తున్నప్పుడే ఇంకోళ్ళ దాకా రీచ్ అవుతుంది ఆ మెసేజ్. అందుకు అంటే పాటించకపోతే అది పవర్ఫుల్గా వెళ్ళదు, వెళ్ళదు. నామినల్గా ఉంటుంది. ఏదో చెప్తాం. సో అక్క, సో మీతో పాటు మీ సిస్టర్ మై సిస్టర్, ఎస్, పరిమళ గారు, ఎస్. మీ ఇద్దరి యొక్క ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే ఒక ఎనర్జీ బాంబ్. సో దాన్ని తట్టుకోవాలంటే చాలామంది రెడీగా ఉండాలి. నాకంటే ఎక్కువ దానికి ఉంది. ఓకే. సో నేనన్నా కొంచెం కామ్గా ఉంటానేమో, తను ఫుల్ ఆన్ ఎనర్జీ. అండ్ తను స్టార్ట్ చేసిన విధానం పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనేది బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. ఓకే. అండ్ తను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేమిద్దరం కలిసి దాన్ని ఎలాగన్నా చేయాలి అని ఎప్పుడు తాపత్రయపడుతుంటాం. మొన్న 21 days మెడిటేషన్ ఛాలెంజ్ అయింది, ఇద్దరం కలిసి అరేంజ్ చేసాం. ఓకే. సో ప్రతిది కూడా మేమిద్దరము, తను స్టార్ట్ చేసింది దాంట్లో నేను భాగస్వామినై పిఎస్ఎస్ఎం గ్లోబల్గా మనము తీసుకుని వెళ్దామని ఇద్దరము కలిసి ప్లాన్ చేస్తున్నాం. పిఎస్ఎస్జిఏ కూడా శ్రీనివాస్ గారు దాంట్లో డీన్. పిఎస్ఎస్జిఏ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గ్లోబల్ అకాడమీ. ఓకే. ఓకే. అలాగా పిఎస్ఎం గ్లోబల్ మన అందరం ఫ్యామిలీ అందరం కలిసి మనం తీసుకెళ్తున్నాము. గ్లోబల్ మొత్తంలో శాకాహార జగత్, ధ్యాన జగత్ త్వరలో అవ్వబోతోంది. సో ఇది ఎక్కువ రోజులు లేదు. దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే పత్రికని గ్లోబల్గా ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే. ఇండివిజువల్ ఇంపార్టెన్స్ కాదు, గ్లోబల్గా వెళ్ళినప్పుడు పత్రికని పెట్టాలి అక్కడ సింహాసనం మీద. అది దాని ఎయిమ్. అది సింహాసనం మీద అంటే పెద్ద కుర్చీ తెచ్చివేయడం కాదు. ఒక గ్లోబల్ లెవెల్లో ఒక స్పిరిచువాలిటీని ఇంట్రొడ్యూస్ చేయాలి. సార్ అక్కడ ఈజ్ ద రైట్ పర్సన్. హీ ఈజ్ ద రైట్ పర్సన్. ఆయన పెట్టిన ఈ 35 years ఎఫర్ట్ని అక్కడ చూపించాలి వాళ్ళకి. ఓకే. ఇదే దాని మెయిన్ ఎయిమ్. ఓకే. ఇద్దరిదిను ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి. సో వండర్ఫుల్ అక్క. ఒక పిఎస్ఎం గ్లోబల్లో సో మీరిద్దరూ ఒక స్ట్రాంగ్ ఇనిషియేటివ్ తీసుకొని సో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఏదైతే మనకి సార్ ఒక టార్గెట్స్ పెట్టేసి మొత్తం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో, డెఫినెట్లీ దిస్ పిఎస్ఎం గ్లోబల్ విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ 100%. బాగుంది మేడం, ఈరోజు వండర్ఫుల్గా ఉంది. అండ్ చిట్ట చివరిలో చిన్నక్క కూడా రావడం బాగుంది. రావాలి కదా డెఫినెట్లీ. ఎందుకంటే తను చాలా కష్టపడుతోంది అక్కడ యూఎస్ఏలో, చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది, 2 పిల్లల్ని పెట్టుకొని ఫ్యామిలీ లైఫ్ని చూసుకుంటూ ఈ వర్క్ కూడా చూసుకుంటూ చాలా కష్టపడుతోంది. సో అది తన గురించి కూడా నేను చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో టోటల్ ఫ్యామిలీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ లోక కళ్యాణం. అది. సో ఫైన్ మేడం, సూపర్. నిజంగా ఈరోజు మీ జర్నీ ఇంకొక వర్షంలో చూసినట్టుగా ఉంది కదా. అంటే ఒక్కొక్క పర్సన్ మీ ఒక జర్నీతో పాటు చేసిన వాళ్ళు చెప్పిన ఒక వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకో కోణంలో ఉంటుంది. ఇంకో కోణంలో కరెక్ట్. బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ కంప్లీట్ జర్నీ. వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తారు నా జర్నీని. ఎస్, అండ్ దే లెర్న్. ఇందాక అక్క చెప్పినట్టుగా అంటే ఆ టాలరెన్స్ కానీ ఆ సహనం కానీ నాకు అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని చెప్పారు. సో కంప్లీట్గా. అండ్ పిఎస్ఎస్ఎం బిగినింగ్ నుంచి మీతో పాటు జర్నీ చేస్తూ ఇప్పుడు
ఒక స్వాగ్ అండ్ పిఎస్ఎస్ఎం గ్లోబల్, స్వాధ్యాయ యోగా ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ని కంప్లీట్ ఒక స్పిరిచువల్ వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ డెఫినెట్లీ లైక్ యువర్ ప్రాజెక్ట్స్ విల్ ఎన్లైటన్ మోర్ పీపుల్ అండ్ దిస్ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. డెఫినెట్లీ. So thanks for coming to Swarnamrutam and sharing your wisdom, experience and family emotions and spiritual concepts. Many. It's not just only the Yes. family emotions Yes, right. and the spiritual projects. Yes. It's a combination of many. మెనీ. So thanks Akka. థ్యాంక్ యూ. Thank you very much. Thank you everyone. Thank you. And Amma, for doing this Swarnamrutam 100 episodes, ఇది జోక్ కానే కాదు, నీకు సాష్టాంగ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ గిఫ్ట్. ఫర్ అందరికీ ఇది ఒక పెద్ద గిఫ్ట్ స్వర్ణామృతము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మని. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం సో పత్రి సార్ అండ్ మేడం వారి యొక్క గృహంలో అద్భుతంగా సాగింది. సో ఇన్ని రోజులు ఒక పరిణిత గారు స్వర్ణామృతంలో అంతర్లీనంగా వచ్చారు. ఈరోజు డైరెక్ట్గా మన యొక్క ఎపిసోడ్ స్వర్ణామృతం ఎపిసోడ్లో తన యొక్క ఎమోషన్స్ కానీ ఒక విజ్డమ్, స్పిరిచువల్ విజ్డమ్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎస్పెషల్లీ ఒక హీలింగ్ పరంగా ఎప్పుడు కూడా ధ్యానం ద్వారానే మనం హీలింగ్ చేసుకోవాలి అన్న అంశాలు అండ్ స్త్రీ వెలుగు అనే ఒక అద్భుతమైన బుక్ని మన పిఎస్ఎంకి పరిచయం చేయడం, ఒక ఫెమినైన్ ఎనర్జీ పరంగా మన యొక్క భూమండలంలో ఎలాంటి షిఫ్ట్ జరగబోతోంది అనే ఒక వాటిపైన అంశాలు, ఇలాగా ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనందరికీ కూడా పంచడంతో పాటు ఈ స్వర్ణామృతం వేదికపై నుంచి ప్రతి ఒక్క స్పిరిచువల్ సీకర్ని ఇన్స్పైర్ చేసే విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసికి అండ్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ పరిణిత గారు, మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పత్రి సార్స్ హౌస్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ.